Please subscribe Telugu 7 Media. మీ అందరికీ నచ్చుతుంది చాలా బలంగా నమ్ముతున్నాం. మీరు అందరూ మా సినిమా చూసి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. గుడ్ మార్నింగ్. నేనే లేట్కి వచ్చాను, సో నేనే సారీ చెప్పాలి అందరికీ. సో సాంగ్ లాంచ్ ఈవెంట్ చాలా ఫన్ సాంగ్, డెఫినెట్గా అందరు ఎంజాయ్ చేసే సాంగ్. బండ్ల గణేష్ అన్నతోని చాలా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ దిస్ సాంగ్. సో డెఫినెట్గా అందరు ఎంజాయ్ చేస్తారని అనుకునే మేము ఈ సాంగ్ చేశాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నన్ను తీసుకున్నందుకు యాజ్ ఎ డిఓపి మూవీకి. ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం, సో వెరీ ఎక్సైటెడ్. అండ్ సుధీర్ ద డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. And also ETV Win, thank you so much for this film. And soon in Feb 12th release అవుతుంది. So definitely అందరు ఎంజాయ్ చేసే మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ గుడ్ లక్. సాంగ్ లాంచ్ అండ్ రిలీజ్ డేట్కి విచ్చేసిన మీడియా మిత్రులకి స్వాగతం, అలాగే అందరికీ పేరు పేరున స్వాగతం. టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం, ద బ్లాక్ బస్టర్ మూవీ మిస్సమ్మ, కాంబినేషన్ అయిన శివాజీ లయ మళ్ళీ ఒకసారి అదే రేంజ్లో హిట్ కొట్టబోతున్నారు అనేది వీ ఆల్ స్ట్రాంగ్లీ బిలీవ్ అబౌట్ ఇట్. సినిమా చూసాము, చాలా చాలా బాగుంది. ద ఎవర్ లవ్డ్ పేర్ శివాజీ లయ జంటగా వచ్చే ఈ సినిమాని February 12th నుంచి ఈటీవీ విన్లో ఐఎమ్ ష్యూర్ దీనికి ఒక బ్రహ్మరథం పడతారు. చాలా రిలాక్సింగ్ మూవీ విత్ ఆల్ ద గుడ్ యాక్టర్స్, విత్ ఆల్ ద గుడ్ టెక్నీషియన్స్. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా శివాజీకి ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ కమల్ గారు వెరీ మచ్. ఇంతమంది సాంగ్ నాకు ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నన్ను నమ్మినందుకు. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లో ఫస్ట్ టైం బండ్ల గణేష్ అన్నయ్య డ్యాన్స్ చేయడం జరిగింది. సో వెళ్ళి మూమెంట్స్ చూపించగానే ఏమాత్రం డైరెక్ట్ సెట్లోనే చేయడం జరిగింది. సో చూపించిన తర్వాత ఇదొద్దని ఏమనలేదని, సో డైరెక్ట్ చెప్పంగానే ఇమీడియట్లీ చేయడం జరిగింది. నేను కూడా షాక్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ అన్నయ్య. అండ్ ఆలి అన్నయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు.
సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని అండ్ ఈటీవీకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్. సారీ ఇంతమంది సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ మీరు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం అన్నయ్య కూడా డ్యాన్స్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోహన్, ఎస్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి ఇంకా వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ వెడ్డింగ్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ లెంత్ రోల్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీరన్న థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ గారు థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. సాయి అన్న థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్, బోత్ ఆఫ్ యూ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నేను ఈ క్యారెక్టర్కి సరిపోతానని నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ ఇట్ వాస్ లైవ్లీ వర్కింగ్ విత్ లయ గారు అండ్ ఆల్ ది కో యాక్టర్స్. మీరు సినిమా చూస్తే యూ నో ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ శివాజీ గారు, ఇట్స్ సెకండ్ టైం వర్కింగ్ విత్ హిమ్. ఎప్పుడు నేను ఏం సినిమా చేసినా, నన్ను ఎందులో అబ్జర్వ్ చేసినా సార్ కాల్ చేసి బాగా చేశావు రోహన్, ఇలానే చెయ్యి, నేను చేసిన తప్పు ఫ్లాస్ ఏంటి, ఎవ్రీ టైమ్ సార్ నాకు ఒక గైడ్ లాగా. థ్యాంక్ యూ సార్ ఫర్ గైడింగ్ మీ ఎవ్రీ స్టెప్ ఐ టేక్ ఇన్ మై లైఫ్. నాకు ఒక గైడ్ లాగా సార్. ఇంకా ఏది చేసినా బాగా చేస్తావు, చిన్న చిన్న వాటికి కూడా ఇలా చేయి రోహన్, అలా చేయి రోహన్ అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు द सॉन्ग पाया, मुझे लगता है आपको ये सॉन्ग पसंद आया. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ మీరు ఇది జానరా క్రైమ్ కామెడీ. ఎప్పుడు క్రైమ్ వచ్చినా మనం ఇంట్రెస్టింగ్గా రాత్రి కూర్చొని, అందుకే మనం సిఐడి కానీ క్రైమ్ పెట్రోల్ కానీ చూస్తూ ఉంటాం. ఇది అలాంటి జానరానే. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకున్నా. అందులో ఒక క్రిమినలే ఉంటారు, ఒక క్రిమినల్ పట్టుకోవడానికి ఒక గ్రూప్ తిరుగుతూ ఉంటుంది, కానీ ఇందులో ఫ్యామిలీ మొత్తం క్రిమినల్స్. చూడండి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఈ రోహన్ ఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ అ సైకో మిథిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. ఇంకా నుంచి దీన్ని త్రిబుల్ ఎస్ అని పిలుచుకున్నాం, ఎందుకంటే చాలా పెద్ద పేరు కాబట్టి. సో ఇట్స్ గోన్ ప్రీమియర్స్ ఫ్రమ్ Feb 12th. అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ. వామ్మో, కాదు ఒక్క నిమిషం. మామూలు రోహన్ వస్తేనే మాకు మామూలుగా ఉండదు, అలాంటిది సైకో మిథిల్ అంటున్నావు. ఏంటి అసలు మిథిల్ విషయాలు ఏంటి? సినిమా చూడండి, చెప్తే ఉంది. వాడే అసలు దేశముదురు అంటే. సరే, నీకు దేశముదురు, చిచ్చరపిడుగు ఇలా బోల్డ్ నిక్ నేమ్స్ ఉన్నాయి, కానీ శుద్ధపూస అని ఎంతమంది పిలిచారు ఇప్పటిదాకా చెప్పు? ఇప్పుడు 90s తర్వాత అందరూ ఆల్మోస్ట్ అదే అందరూ శుద్ధపూస సాంప్రదాయని అని పిలుస్తుంటారు. అది ఇప్పుడు చిచ్చర పిడుగు అవన్నిటికంటే ఇదే చాలా మేలు. ఇక్కడ టైటిల్లో కూడా అర్థమైంది మాకు, శుద్ధపూసలోనే ఉంది ఫోన్ కూడా. అదే దట్ ఈస్ యూ, మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ రోహన్, దట్ వాజ్ అమేజింగ్. ఓకే, అండ్ ఇప్పుడు మా బోలే షావలి గారి మాటలు విందాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఆశీనులైన కళాకారులందరికీ కూడా నా శుభాకాంక్షలు మరియు అవకాశం ఇచ్చిన మా శివాజన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శివాజన్న గురించి ఒకటే ముక్క చెప్తాను. నేనైతే చెప్పాలి, మా శివాజన్న ఆయనే గెలవాలనుకునే వ్యక్తి కాదు, గెలిపించే వ్యక్తి. అది నేను ఒక వేదిక మీద మీరు అందరు చూసి ఉన్నారు. అందులో ఆయన గెలవాలని ఎప్పుడు అనుకోలే, అందరినీ గెలిపించాలని చూసిండు ఆయన. సో అక్కడ ఆయన ద్వారా నేను చాలా గొప్ప యుద్ధం నేర్చుకున్నా, అంటే బతుకు యుద్ధం నేర్చుకున్నా. అలాగే లోక కళ్యాణం కోసం ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం కోసం ఆయన ఎప్పుడు నిరంతరం యుద్ధం చేసేటువంటి శివాజీ కాదు, వీర శివాజీ ఆయనే. ఆ విషయం అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో నా విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను పొగడ్డం అని కాదు, వాస్తవం ఇది. నా విషయంలో కూడా ఆయన ఒకటి చెప్పారు, బోలే నువ్వు పాడు ఒక వేదిక మీద, మీ అందరికీ తెలుసు. ఆ వేదిక పేరు మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించకూడదు, ఈటీకి సంబంధించింది. సో కాబట్టి ముఖ్యంగా ఆ వేదికలో మా శివాజన్న గారు మా అందరికీ ప్రోత్సహించి ఆయన ఒకటే చెప్పారు, బయటికి వచ్చి నేను సినిమా చేస్తే కనుక బోలే ఖచ్చితంగా నీకు సాంగ్ ఇస్తా అన్నారు. మాట ప్రకారం ఆయన బయటకు వచ్చిన తర్వాత నాకు పిలిచి నాకు సాంగ్ ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి ఆయనే. అన్న చాలా కృతజ్ఞతలు అన్న మీకు. అదేవిధంగా ఇందులో చేసిన లయ గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి మరియు పేరు పేరున అందరికి కూడా, ఈటీవీ సాయి గారికి. అలాగే నా ఈ పాట అంటే ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా ఎంత ఫన్నీ సాంగ్ మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఫన్నీ సాంగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి దావత్ల
పాయా దినంలో లేరు. దీనికి డ్యాన్స్ కంపోజ్ చేసిన జిత్తు మాస్టర్ మీకు తెలిసిందే. మరి దసరా సినిమాలో ఆయన చేసిన స్టెప్ ఎంత అద్భుతంగా ఉందో, ఇందులో కూడా అలాగే హుక్ స్టెప్ అదరగొట్టారు ఆయన. దీంట్లో చేసినటువంటి అలీ గారు, బండ గణేష్ గారు, తర్వాత నాతో పాటు చేసినటువంటి టేస్టీ తేజ, నా అన్నగారు ప్రత్యేకంగా నాకు కాల్ చేసి చాలా థ్యాంక్స్ అన్న, ఈ విషయంలో మళ్ళీ చెప్పాలి నేను. ఎందుకంటే అన్నగారు నాకు ఫోన్ చేసి బోలే ఇందులో నువ్వు కూడా చేస్తున్నావు అన్నారు. నేను షాక్ అయినా, చాలా ఆనందం వేసింది. అంటే వినపడ్డంతో పాటు కనబడ్డం కూడా అదృష్టమే కదా అనుకొని నేను చాలా హ్యాపీ అయినా. చాలా థ్యాంక్స్ అన్న. నేను ఈ మీ జన్మలో మిమ్మల్ని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చి మీ సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను తీసుకున్నందుకు. అలాగే ఈ పాట రాసింది మనోజ్ అని తమ్ముడి పాట రాశాడు. ఇది ఉర్దూ నుంచి తీసుకున్నటువంటి ఒక మాతృక ఇది. దాన్ని సయ్యద్ షాబుద్దీన్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. షాబుద్దీన్ నోటి నుంచి జాలువారింది ఇది ఒకప్పుడు. సో దాంట్లోంచి నేను తీసుకొని ఇది మంచి టెంపో ఇచ్చేసి ఫన్నీగా లిరిక్స్, అన్నగారు నన్ను రాత్రింబగళ్ళు మంచిగా ఒక రేంజ్లో, అంటే ఈ లిరిక్స్ గురించి ఆయన అస్సలు కాంప్రమైజ్ కాలే, అంత గొప్పగా రాయించుకున్నారు దగ్గరుండి. ఎందుకంటే ఆయన గురించి కూడా చెప్పకపోతే బాగుండదు. మామూలు గెలకడం కాదు, ఒక రేంజ్లో గెలికారు. ఎందుకంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి. అంటుండేవారు, బోలే ఇది ఆడియన్స్ వింటారు, బోలే నీకే పేరు వస్తుంది, లిరిక్స్లో కాంప్రమైజ్ కాకు అని చెప్పి ప్రతి క్షణం నన్ను వాయిస్ ఎస్ఎంఎస్లతో మామూలు కాదు అంత బాగా తీసుకున్నారు. థ్యాంక్స్ అన్న. దానికి కూడా చాలా చొరవ. అంత బిజీలో ఉండి ఆయనకి ఎంతో వేరే సినిమాలో బిజీ, ఈ సినిమా వారు సొంతంగా ఈ సినిమాను ఇది చేశారు కాబట్టి, ప్రొడ్యూసింగ్ చేశారు కాబట్టి ఆ టెన్షన్స్ పెట్టుకొని కూడా చక్కగా బోలే సాంగ్ ఎంతవరకు వచ్చింది నాన్న, ఆ లిరిక్ ఎంతవరకు వచ్చింది అని అడగడం. సో థ్యాంక్స్ అన్న. మీ ఓపిక, మీ సహనం నేను నేర్చుకున్నా చాలా మీ ద్వారా, అన్నీ కూడా నేర్చుకున్నాను. సో అలాగే ప్రాంప్ట్, ఒక మనిషి ఎంత ప్రాంప్ట్గా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి అనే దాన్ని కూడా మా శివాజీ అన్న మాకు ఆదర్శం. సో వేదిక మీద ఉన్నటువంటి పేరున అందరికి కూడా నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులే మీరే కారణం దేనికైనా. ఇంతమంది మీరు రావడమే ఈ సినిమాకు ఒక మొదటి విజయంగా నేను భావిస్తూ, ఇందాక తమ్ముడు చెప్పాడు చిచ్చర పిడుగు అన్నారు కదా, పాయా పాయా ఏమన్నావు నువ్వు? ये सॉन्ग आपको पसंद आया आया. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పావు. నేను అంటున్నా ఏ హై పాయా పాయా మీరు అందరూ అనాలే, బడా హిట్ హోగయా అనాలే. థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చిన మా శివాజీ అన్నకు, ముఖ్యంగా మా శివాజీ అన్నకు నా కళాభివందనలు తెలియజేస్తూ దండం అన్న దండం. థ్యాంక్ యూ. బోలే షావలి గారి సాంగ్ పాయా పాయా ఏ హై పాయా పాయా అగో పాయా ఇది హైదరాబాదీ పాయా, అప్పట్ల క్లింటన్ అమెరికా నుంచి భారత్కు ఆయా, మన చంద్రబాబు, మన సీఎం చంద్రబాబు, మన క్లింటన్కి పాయా భిజాయ మన అది. సో కాబట్టి సో ఈ పాయ తిన్న మన క్లింటన్ హైదరాబాదు అమెరికాకు పోత ఈ మానవుల ఎగురుకుంట గాయా గాయా ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా అన్న. మిమ్మల్ని చూస్తే బాగుంది కానీ మధ్యలో మిస్ అవుతున్నాయి కానీ వద్దులే. పాటలేనా, సరదాగా పాడాను. ఇది మీరు రికార్డింగ్స్లో ఏమి వేయకండి, సాంగ్ వేయండి. అందుకే నేను ముందే చెప్పా, పాయ పాయ సాంగ్ లైవ్లో పాడాలంటే చాలా గట్స్ ఉండాలి ఇది. సో కాబట్టి దీని చిన్న ఇవి ఉంటాయి. సో కాబట్టి ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా అంతే అయిపోయా. థ్యాంక్ యూ. సూపర్ అండి. మొత్తానికి వరల్డ్ ఫేమస్ పాయ గురించి మేము ఈ పాట ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఓవర్ టు ప్రిన్స్ గారు టు ప్లీజ్ స్పీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ నమస్తే. శివాజీ గారు యాజ్ అన్ యాక్టర్ మనకు అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు లైక్ కోర్ట్ కానీ దండోరా కానీ అన్నీ హిట్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ ది ఆర్ట్స్, ట్రిప్లెస్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ డెఫినెట్గా అవుతుంది. యాజ్ అ ప్రొడ్యూసర్ చెప్పాలి, నేను ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా తక్కువ మంది అంత ప్యాషనెట్గా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తూ యాక్ట్ కూడా చేస్తూ అన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అంతే కూల్గా ఉండగలరు. అది నేను శివాజీ గారి దగ్గర నేర్చుకున్నాను అండ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ మీతో చేయాలనుకుంటున్నాను విత్ యూ యాజ్ అన్ యాక్టర్ అండ్ విత్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. హిట్ కాంబినేషన్ అందరూ చెప్పారు, లయ గారిది శివాజీ గారిది. సో అదే కాంబినేషన్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ అ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్.
అలాగే టెక్నీషియన్స్ గురించి చెప్తే రుత్విక్, సుధీర్, యంగ్ గ్రూప్ బట్ చాలా చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేశారు ఈ సినిమాని. అండ్ ఆడుతూ పాడుతూ చేసుకున్నాం షూటింగ్. ఎప్పుడన్నా కూడా షూట్లో అంటే సెట్ మీద ఉండే ఎనర్జీ డెఫినెట్గా ఫిల్మ్లోకి ట్రాన్స్లేట్ అవుతుందంటారు. అది ఈ సినిమాలో డెఫినెట్గా అయిందని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. త్వరలోనే మీరు అది స్క్రీన్ మీద చూస్తారు. February 12th వస్తుంది. డెఫినెట్గా ఈటీవీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. సూపర్ ప్రిన్స్ గారు, అందామా, గుడ్ మార్నింగ్ అందామా. ఏం చెప్పినా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పరా ప్లీజ్. యా ఇక్కడ కూడా డైరెక్షన్ వద్దులేరా. అందరికీ నమస్కారం అండి. ట్రిపుల్ ఇది నా ఫస్ట్ సినిమా అండ్ మీడియాతో కూడా నా ఫస్ట్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థ్యాంక్స్ ఆల్వేస్ శివాజీ గారికి. ఎందుకంటే నేను పిచ్ డెక్ పంపించి కథ కూడా పూర్తిగా నెరేట్ చేయకముందే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు వచ్చారు ఆయన. సార్ ఆల్వేస్, అది మీకు తెలుసు, లైఫ్ లాంగ్ మీరు నా ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ హీరో. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా తర్వాత కాస్టింగ్ దగ్గర నుంచి కానీ అండ్ టెక్నీషియన్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా సార్ ఇన్వాల్వ్ అయ్యి చాలా నాకు హెల్ప్ చేశారు. సో అందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లయ గారు, రోహన్, ప్రిన్స్ గారు, ధనరాజ్ అన్న, సో ఎవ్రీబడి, సో ప్రతి ఒక్కరు నాకు బాగా సపోర్ట్ చేసి బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి ఎవ్రీబడి. సరే, ఈరోజు వస్తే ఈ సాంగ్ విషయంలో మాట్లాడాలి అంటే ఈ సాంగ్ విషయంలో కూడా థ్యాంక్ యూ శివాజీ గారికి. సో బేసికల్లీ నా సినిమాలో సాంగ్ లేదని నేను నమ్మేవాడిని. బట్ శివాజీ గారు ఎప్పుడైతే ఇలాంటి ఒక సాంగ్ ఉండాలి, డెఫినెట్గా ఆడియన్స్కి ఒక చిన్న రిలీఫ్ ఉంటుంది అని చెప్పి నమ్మి ఈ సాంగ్ని ఆయన తీసుకొచ్చి సినిమాలో యాడ్ చేశారు. సో వన్స్ అది యాడ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎప్పుడైనా. సో ఎందువల్ల ఆయన మాట అన్నారు, నేను ఫస్ట్ చాలా ఎందుకండి ఈ సాంగ్ అవసరం లేదు కదా మన సినిమాకి నేను చాలాసార్లు అన్నాను, కానీ బట్ సినిమా ఫుల్గా చూసిన తర్వాత అర్థమైంది. సో ఎందువల్ల ఆయన సాంగ్ అడిగారు, సో దాని నుంచి వచ్చేటువంటి ఒక రిలీఫ్ సినిమాలో ఎలా ఉంటుంది అనేది నాకు తర్వాత అర్థమైంది. సో దీని విషయంలో కూడా థ్యాంక్ యూ సార్. సో తర్వాత బోలే షావలి అన్న చాలా బాగా చేశారు మ్యూజిక్. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి మీకు అర్థమైపోద్ది ఎంత ఫన్నీగా ఉంది, ఎంత వైబ్ ఉంది దీంట్లోని. సో బేసిక్గా ఒక చిన్న వైబ్తో ఉన్న సాంగ్ కాబట్టి డెఫినెట్గా అందరికీ వర్కౌట్ అయిపోద్ది. రిత్విక్, మనోజ్, తర్వాత శివ కో డైరెక్టర్ అండ్ నా టీం, డిఓపి టీం అందరూ, సందీప్, ఎవ్రీబడి నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ February 12th సో ఈటీవీలో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ సాంగ్లో ఎంత వైబ్ ఉందో సినిమాలో మీకు అంతకన్నా ఎక్కువ వైబ్ ఉంటుంది. ఇందాక మంజుష గారు అంటున్నారు రత్నమాలగా కనిపిస్తుంది అని. ఫస్ట్ 20 minutes మీకు అలాగే ఉంటుందండి, మీరు అలాగే ఫీల్ అవ్వండి. తర్వాత తెలుస్తుంది ఉత్తరా ఇంకా అది మీరు ఫీల్ చేసుకోండి. ఇంకా వీడు సైకో మిథులు అన్నాడు కదా, అది నెక్స్ట్ లెవెల్ అండి. పాపం ఈయన మాత్రమే సాంప్రదాయంలాగా చాలా పద్ధతిగా అలా ఉన్నారు, బట్ తర్వాత ఆయనలో కూడా కొద్దిగా చిన్న ఇది బయటకు వస్తుంది. సో డెఫినెట్గా ఆ క్యూట్ ఫ్యామిలీ అనేది లేదు, ఇంట్రెస్ట్ తీసుకొద్దాం సార్. ఎంత ఇలాగే ఉంటుందండి, సెట్ కూడా ఇదే, అందుకే ఇందాక ప్రిన్స్ అన్న అంటున్నారు. సో డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది, చాలా బాగుంది, చూడండి మీ అందరికీ నచ్చుతుంది. ఎంతకన్నా ఇప్పుడు ఏం చెప్పలేం, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడ మాడదాం రిమైనింగ్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. కాదు, నీ పేరుని మీరు డైరెక్ట్ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ అయిన మినిట్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు ఎలా అనిపించింది? ఈ విషయం కూడా క్రెడిట్ అయింది బట్ ఆ ఎగ్జైట్మెంట్ ట్రూ. డెఫినెట్గా ఏంటంటే నేను ఫస్ట్ వేరే యాక్టర్ తోటి వెళ్ళాను, సారీ పలానా యాక్టర్తో వెళ్దాము అంటే, వద్దులేమ్మా నేను ఒక ఆప్షన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు చెప్పారు. నిజంగా నేను ఫస్ట్ ఫీల్ అయింది ఏంటంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు, నిజంగా హిట్ పేరు తర్వాత సో ఇలాంటి వాళ్ళతో మనం చేస్తే బాగుంటుంది అనేది తర్వాత అనిపించింది. సో నేను ఇచ్చిన అన్ని నెరేషన్స్లో బెస్ట్ నెరేషన్ ఈవిడికి ఇచ్చింది. ఎలా అంటే నేను నెరేషన్ ఇస్తుంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఎంత ఉందో దీంట్లో అనుకున్నాను. ఆయన అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా విన్నారు. ఆయన అంటే వీడికి ఏంటి ఇప్పుడు ఇవ్వాలా, ఇది సినిమా ఓకే అయిపోద్ది అనుకుంటాడేమో, ఆయన సైలెంట్గా అలా ఆయన అంతా అయిపోయి చేస్తున్నామమ్మా అన్నారు. ఇదేదో ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదా అని. బట్ ఈవిడ మాత్రం ప్రతి సీన్కి నవ్వటం కానీ ఎక్స్ప్రెషన్ అప్పుడు అనిపించింది ఓకే సినిమా కూడా అయిపోద్ది. దాని తర్వాత ఇంకా ప్రిన్స్ అన్న కానీ ధనరాజ్ గారు కానీ ప్రతి ఒక్కరు సో సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. ఇది చెప్పడానికి బాగుంటుంది కానీ సో బట్ ఓవరాల్గా ఏంటంటే దీని విషయంలో శివాజీ గారికే మెయిన్ క్రెడిట్ అండి. దాని తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మా సాయి గారు, ఈటీవీ, నితిన్. సో థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకంటే వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసిన సినిమా ఇది.
సో డెఫినెట్గా బాగుంటుంది, చేద్దామని చెప్పి. థ్యాంక్ యూ డార్లింగ్. సూపర్ అండి. Thank you. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాంటెంట్ కానీ మా యాప్ని కానీ చాలా ప్రమోట్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఇంత మంచిగా ఆర్గనైజ్ అవ్వడానికి కారణమైన వంశీ శేఖర్ గారికి థ్యాంక్ యూ. అండ్ యువి వెంకట్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా వస్తే సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని, సాంప్రదాయని శివాజీ గారు, సుప్పిని లయ గారు, సుద్దపూసని రోహన్. సో ఇది బేసికలీ సినిమా క్రైమ్ కామెడీ చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి జానర్లో సినిమా రాబోతుంది. దట్ టు ఫ్రమ్ ద మోస్ట్ అవైటెడ్ పేర్ లయ గారు, శివాజీ గారు. థ్యాంక్ యూ లయ గారు ఒప్పుకొని చేస్తున్నందుకు. అండ్ శివాజీ గారి గురించి చెప్పాలి. ఇది శివాజీ గారు నాకు ఫస్ట్ ఇందాక చెప్పినట్టు పిచ్ డెక్ పంపించారు. అది చూసి వెంటనే ఎగ్జైట్ అయ్యాం అందరం. అప్పటి నుంచే మొదలైంది. శివాజీ గారు చాలా రోజుల తర్వాత యాక్ట్ చేశారు. అది మా 90s చేయడం, పెద్ద హిట్ అవ్వడం, అది సిరీస్. అండ్ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ప్రొడక్షన్ చేశారు. ఫస్ట్ చాలా రోజుల తర్వాత సినిమా చేశారు, ప్రొడ్యూస్ చేశారు. అది మా దగ్గర ఉండటం, అది ఈటీవీలో ఉండడం, ఈటీవీతో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివాజీ గారు ఈ ట్రావెల్లో అంటే నాకు అంతకుముందు పెద్దగా పరిచయం లేదు, పెద్దగా చూసింది కూడా లేదు. 90s దగ్గర నుంచి ట్రావెల్ ఒక బ్రదర్ కన్నా ఎక్కువ అనుకోవచ్చు. సినిమా కాకుండా ఏదైనా కానీ సలహా చేయడం కానీ, గైడ్ చేయడం కానీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఎవ్రీథింగ్ యూ మెట్ అస్. వచ్చే ప్రతి కాంటెంట్ ఆయన చూస్తారు, చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, కరెక్ట్ చేయడం అన్నీ జరుగుతాయి. ఈ వాజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఈటీవీ శివాజీ గారు. అండ్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాలో ఇందాక చెప్పినట్టు, సుధీర్ చెప్పినట్టు దీనిలో పాట ఫస్ట్ ప్లాన్లో లేదు. తర్వాత శివాజీ సరే పాట ఉంటే బాగుంటుందని ఇలాంటి పాట తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ యూ శివాజీ గారు. అండ్ బోలే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ సినిమా రిలీజింగ్ ఆన్ Feb 12th ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఖచ్చితంగా మా పాత సినిమాలు ఎలా ఎంటర్టైన్ చేశాయో ఇది కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది. మీరు మమ్మల్ని ఆదరించినట్టుగా ఈ సినిమాలు ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సుధీర్ మా నుంచి పరిచయం 9th డెబ్యూ డైరెక్టర్ సుధీర్. థ్యాంక్ యూ సుధీర్. ఇట్ విల్ బీ ఎ ఫెంటాస్టిక్. తర్వాత నువ్వు వెనక్కి చూసుకోవట్లేదు అనుకుంటున్నాను నేను. అండ్ ఈ సాంగ్లో స్పెషల్గా ఫీచర్ అయిన బండ్ల గణేష్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ గణేష్ గారు ఫర్ డూయింగ్ ఇట్. ఒకసారి అడగగానే వెంటనే చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ. అండి సాంగ్ లాంచ్ అండ్ ఆల్సో ప్రీమియర్ డేట్ అనౌన్స్మెంట్కి విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ మిస్సమ్మ, అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలో లైలా, ఇలా ఎన్నో ఫిల్మ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్న మిస్సమ్మ లాట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు. సో ఎప్పుడు అదే ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇది కూడా చూసి మిస్సమ్మ అనుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడే క్లియర్ అయిపోయింది. సో ఇట్స్ నాట్. సో రత్నమాల వేరు, ఉత్తర వేరు. సో ఇప్పుడు వరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, ఇప్పుడు నుంచి ఉత్తర గుర్తుపెట్టుకుంటారు. సో ఈ సినిమా ఫస్ట్ నేను ఆర్డర్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. నేను అన్నీ చెప్తాను. సో ఆర్డర్ని క్షమించాలి. బట్ ఈ సినిమా ఫస్ట్ సుధీర్ శ్రీరామ్ గారు చెప్పినప్పుడు, అదే శివాజీ గారు చెప్పారు వినమ్మా ఒకసారి అని చెప్పినప్పుడు, నేను అంటే నార్మల్గా ఉంటుంది, ఏముంది, ఒక స్టోరీ, ఒక ఇది, ఒక పాట, ఒక ఫైట్, వాట్ ఎవర్, అంటే నార్మల్ స్టోరీ అనుకున్నాను. బట్ ఎవ్రీ స్టేజ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎవ్రీథింగ్ వాజ్, అదే నేను నవ్వుతున్నాను అంటే ఆయన నెరేషన్ కూడా అలాగే ఉంటుంది. సో మామూలుగా మాట్లాడితేనే నవ్వు వస్తుంది నాకు. సో అది ఒకటి. బట్ ఆల్సో ద ఫిల్మ్ హ్యాస్, అప్పటికి ఇంకా ఆయన ఇలాగ కామెడీ చేస్తారని తెలియదు కాబట్టి ద స్టోరీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అనిపించి వెంటనే ఒప్పుకున్నాను. అండ్ దెన్ ద జర్నీ స్టార్టెడ్ అండ్ టుడే వీఆర్ హియర్.
So thank you, Sridhar Sriram Garu, for making Uttara such a special memory for me. And also thanking all the direction team. They're all here. Thank you. So, and all the technicians, DOP, for making me look probably younger. So, then, and ETV లో 90s చేయాల్సింది మిస్ అయ్యాను. సో ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసినితో వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈటీవీ ఆల్వేస్ హ్యాస్ బీన్ లక్కీ ఫర్ మీ. అండ్ ఈసారి కూడా ఐ థింక్ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ వల్ల మాకు ఇది బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ హోప్ ఐ కెన్ వర్క్ మోర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అంటే మీ ప్లాట్ఫామ్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ గారు అయితే యాక్చువల్లీ ఆయన ప్రొడ్యూసరా, యాక్టరా, లేకపోతే ఇదా, ఎవ్రీవేర్ హీ ఈస్ దేర్. అండ్ ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషంలో ఈ రోల్లో ఉంటారు, నెక్స్ట్ ఆ రోల్లో ఉంటారు, ఎవ్రీవేర్. అసలు అంత ఎనర్జీ ఎలా ఉందో తెలీదు. అండ్ అంత సక్సెస్ చూసిన తర్వాత ఆయనకి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, బికాస్ హీఈస్ ఆల్రెడీ బీన్ బిజీ. అయినా కూడా లవ్ ఫర్ ఫిల్మ్ వల్ల హీ హాజ్ ప్రొడ్యూస్డ్. అండ్ అది కనపడుతూ ఉంది ఎవ్రీ సెకండ్ ఇన్ ద సెట్, ఈవెన్ నౌ అదే ప్యాషన్తో మాట్లాడతారు. సో అదే ఐ థింక్ వీ ఆల్ ఫెల్ట్ కూడాను. అండ్ థ్యాంక్ యూ శివాజీ గారు. అండ్ దెన్ క్యూట్గా ఇలా చేయి అలా చేయి అని సజెషన్స్ ఇస్తారు. అండ్ దెన్ దట్ మళ్ళీ మనం కూడా ఏమైనా రివర్స్లో అయినా చెప్తే హీల్ టేక్ ఇట్, లిసన్ అండ్ దెన్ డిస్కస్. సో దాట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ హెమ్. మనం సజెషన్ ఇచ్చేసాం కదా అని చేసేయమని చెప్పరు, మనం కూడా ఏదైనా చెప్తే వింటారు. సో ఇట్స్ వెరీ నైస్ టు వర్క్ విత్ హెమ్. ఎప్పటి నుంచో మాది స్టార్ 2000 కంటెస్ట్ నుంచి జర్నీ. అండ్ ఇప్పుడు ఇది 4వ ఫిలిం. సో ఇది కూడా ఆయన కూడా సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. ఆయనది కూడా మాకు ఇక్కడ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఇన్ ఆల్ దిస్ వేస్ ఇది పాజిటివ్గా కనపడుతుంది. అండ్ ఇవాళ సాంగ్ మీరు విన్నారు, పాయా అంటే ఫస్ట్ నాకు తెలీదు, అసలు నాకు తెలియదు ఆ మాత్రం కూడా తెలీదా అని మీరు అనుకోవచ్చు. నిజంగానే తెలియదండి. సో ఐ ఆస్క్డ్ హిమ్ పాయా అంటే ఏంటి అని. సో దెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్. సో ఓకే అని. సో దెన్ పాట ఫస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న పాటకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత ద గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ ఇట్. అండ్ కొంచెం ఫనీగా చేస్తూ చాలా బాగుంది. బండ్ల గణేష్ గారు, అలాగే ఆలి గారు, మొత్తం ఆల్ ఎనర్జీ. అండ్ అఫ్కోర్స్ బోలే గారు పాడడం, యాక్ట్ చేయడము, అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్షన్, ఎవ్రీథింగ్. ఇంకేమీ వదలలేదు ఈ సాంగ్లో. సో ఎవ్రీథింగ్ హీ డిడ్ A to Z. అండ్ Jitu garu, thank you for the choreography. Everybody, I think they will celebrate now with this song. So thank you so much. If I missed anything, sorry. And hope మీ అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుంది. February 12th ఈటీవీ విన్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పాయా సాంగ్ ఓకే. ఇంతకీ మా క్రిమినల్ ఫ్యామిలీకి ఏదైనా సాంగ్ కోసం మేము వెయిట్ చేయొచ్చా ఫర్దర్గా అని? నో, ఓకే. సరే, ఇప్పుడు లయ గారు, శివాజీ గారు ఒకే వేదిక పైన మాకు దొరికారు కాబట్టి మా మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేద్దాము. సో శివాజీ గారు, బిఫోర్ యూ టాక్, సో మీరు అలాగే ఉన్నారు, లయ గారు అలాగే ఉన్నారు, అక్కడ భూమిక గారు కూడా అలాగే ఉన్నారు. సో మిస్సమ్మ సీక్వెల్ ఎప్పుడు అని? మీరేం తక్కువ ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. కానీ నేను మిస్సమ్మలో లేను కదా సార్, ఏం చేస్తాం, ఈవెంట్ చేస్తా. ఇప్పుడు కూడా ఉన్నారు మీరు. మిస్సమ్మ 2 అంటే నీలకంఠ గారు ఈ మధ్య ఒకసారి నాకు ఒక స్క్రిప్ట్ చెప్పారండి, డెవలప్ చేస్తున్నారు, పాయింట్ చెప్పారు మిస్సమ్మ 2 మీద. ఓకే, అంత ఒక 15 days బ్యాక్ చెప్పారు నాకు అది. బట్ అదొక డిఫరెంట్ కథ. ఓకే, మిస్సమ్మ సీక్వెల్ కాదు, మేమే ఉంటాం, బట్ భూమిక గారు ఉండరు. ఓకే ఓకే. మీ దాకా వచ్చిందా లయ గారు న్యూస్? అంటే ఐ హర్డ్. ఓకే, బట్ అదే
ఈ మధ్య జస్ట్ 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ చెప్పాను. అయితే త్వరలోనే పట్టాలెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఈ కథ విన్నప్పుడు నాకు బాగా అనిపించి ఈటీవీకి పంపించాను విన్ వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పారు. సో ఈటీవీతో అనుబంధం అనేది నాకు ఇప్పుడు కాదు, ఆ కంపెనీలో నేను గడిచిన 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో 5-6 సినిమాలు చేశాను. లాంగ్ రిలేషన్ ఇది, ఒక సినిమాతోనో లేదంటే ఒక ఈవెంట్తోనో పోయేది కాదు. ఎస్పెషల్లీ నా రిలేషన్ విత్ బాపినీడి గారు, నేను ఈరోజు మీ ముందు మళ్ళీ కనపడటానికి కారణమే ఆయన. సో నాకు మోర్ దెన్ వాస్తవం ఈ సందర్భంలో ఆ ఒక్క మీటింగ్ అనేది నా లైఫ్లో నేను ఎప్పటికీ నేను చనిపోయే వరకు కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఆ నెక్స్ట్ మంత్ నాకు హోప్ లేదు. అంటే హోప్ లేదంటే హైదరాబాద్లో బతకాలంటే చాలా డబ్బులు కావాలి. అలాంటి పరిస్థితుల్లో సరే అక్కడి నుంచి నడపాలంటే, బండి నడపాలంటే కష్టమైన పనే. ఊరు వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి అది. ఎందుకో తెలియదు మైండ్లోకి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు వెళ్ళి కలిశాను. నా దగ్గర 2 రీమేక్లు ఉన్నాయి, ఏమన్నా చేస్తారా అని అడగటానికని వెళ్ళాను అనమాట. ఆయన వాళ్ళు చూస్తారు అని సాయి గారిని, నితిన్ గారిని పిలిచి చెప్పారు, అది చూడండి అమ్మా అని. ఆ తర్వాత సరేనండి అనుకున్నాను. హోప్ అయిపోయింది, ఇంకా ప్యాకప్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అని అనుకున్నాను. అని బయటకు వస్తుంటే ఆయన పిలిచి, శివాజీ నువ్వు యాక్ట్ చేయొచ్చు కదమ్మా అని అన్నారు. సార్ నేను ఎప్పుడు చేయడం లేదు, ఇస్తే చేస్తా సార్. ఇస్తే చేస్తామని ఆయనే అన్నారు. ఖచ్చితంగా చేస్తానండి. సరే అమ్మా అన్నారు. బట్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 అవర్కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ నేను ముందు అక్కడ మాట ఇచ్చాను కదా అని నేను వాళ్ళకేం చెప్పలేదు బిగ్ బాస్కి. కానీ వీళ్ళకి చెప్పాను. చెప్తే వీళ్ళు అప్పటికే 90s సారీ అక్కడ వచ్చిన తర్వాత ఎప్పటికో నాకు వీళ్ళు 90s పంపించారు ఒక 1-2 months తర్వాత. సరే చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే నేను, మనోడు ఉన్నాడు కదా, తనకి చెప్పాను నేను ఇప్పుడు చేయలేను, 2 ఒకేసారి. రఘు చెప్పాడు 2 ఒకేసారి అయిపోతున్నాయి. రఘు అయినా ఒకసారి చెప్తాను నేనని బాపినీడి గారికి, నితిన్ గారికి చెప్పాను, సాయి గారికి చెప్పలేదు. చెప్తే బాపినీడి గారు అన్నారు వీళ్ళతోటి చేయమను, అది కూడా యాక్సెప్ట్ చేయమను, దాని పరిస్థితిని బట్టి చేద్దాం మనం అని చెప్పి కరెక్ట్గా 1 monthలో నా పార్ట్ పూర్తి చేసి పంపించారనమాట. అలా లైఫ్లో ఏ పాయింట్ ఎక్కడ మనకి అవకాశాన్ని ఇస్తుందో తెలియని సందర్భంలో లిటరల్గా, ఎందుకంటే ఏదన్నా నేను చెప్పేసే మనిషిని. సో నాకు ఆ పరిస్థితుల్లో నేను ఫ్యామిలీని రన్ చేసే పరిస్థితి కాదు. ఊళ్ళో ప్రాపర్టీలు ఉన్నాయి, కానీ ఆ పరిస్థితి కాని సందర్భంలో నాకు ఈటీవీ బాపినీడి గారు, ఆ సంస్థ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఈరోజు మీ అందరి ముందు నిలబడటానికి కారణమైంది. అది ఎప్పటికీ మనం పోయే మన లాస్ట్ బ్రెత్ వరకు కూడా మనం మర్చిపోలేనటువంటి నేను ఒక సంఘటన అది. సో అలా వాళ్ళు నాకు సినిమా అప్పచెప్పారు. అదే ఈ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని. సుధీర్ కొత్త అయినా కూడా కథ బాగా చెప్పాడు, ఖచ్చితంగా తీస్తాడు అనుకున్నా. బట్ నేనేంటంటే నేను ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోగలనే ధైర్యం నాకు. చిన్నపిల్లలు మనం గట్టిగా చెప్పి కూడా చేయించుకోవచ్చు, ఆ ధైర్యం ఉంది నాకు. అలాగే ఈ సినిమా నడిచింది. అలాగే కెమెరామెన్, ఫస్ట్ ఒక కెమెరామెన్ ఉన్నాడు, కానీ మాకు కొంచెం గ్యాప్ వచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ద్వారానే నేను ఏది కూడా ఎడిటర్ అయినా ఏ టెక్నీషియన్ అయినా తనకి నచ్చిన వాళ్ళనే నేను పెట్టాను. ఎందుకంటే వాళ్ళ కోఆర్డినేషన్ బాగుందనుకో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. అలాగే ఋత్విక్ వచ్చాడు అనమాట. ఋత్విక్ది కూడా ఏ విషయమైనా సరే, ఈ కథ విషయం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, సాంగ్ కానీ, ఏదైనా సరే ఎవ్రీథింగ్ మనం
వెనక్కి చెప్పే చేసాం. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. అలా ఈ సినిమా చేయటం జరిగింది. ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు బ్యాక్గ్రౌండ్లో. డైరెక్షన్ డిపార్ట్మెంటు, అలాగే డిఓపి, ఆర్ట్ వాళ్ళు, ఆర్టిస్టులు. ఈ సినిమాలో మీరు చూస్తే ఈ సినిమాలో నాకు కూడా తెలీదు అలా 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 ఉంది సినిమా అనే విషయం నాకు తెలీదు. మీరు ప్రతి సీన్లో ఒక కొత్త ఆర్టిస్ట్ని చూస్తారు. అందరు కూడా ఫెమిలియర్, బాగా పాపులర్ ఆర్టిస్టులే. ఒక 30 మంది పైనే ఉంటారండి. చాలా బాగుంటుంది సినిమా. ఫ్యామిలీ అందరూ కూర్చొని సంక్రాంతి పండగకి ఎలాగైతే మనం ఒక సినిమా చూస్తామో అలా చూడగలిగినటువంటి ఒక సినిమా. ఈ సినిమాలో సాంగ్ కూడా సెకండ్ హాఫ్లో నాకేంటంటే, నేను ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం ఈ పాయ సాంగ్ని నేను వినటం జరిగింది. ఒక 20-25 ఏళ్ల క్రితమే విన్నాను. అది సయ్యద్ షాబుద్దీన్ గారని ఓల్డ్ సిటీలో ఉంటారు. ఆయన స్టాండప్ కమెడియన్. ఆయనది ఈ సాంగ్ యాక్చువల్గా. ఆయన్ని పిలిచి వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకొని ఆ ట్యూన్ తీసుకున్నాం అనమాట. ట్యూన్ తీసుకొని లిరిక్స్ కూడా హిందీలో ఉన్నాయి. అది కూడా రిలీజ్ చేస్తాం. ఉర్దూ లిరిక్స్ ఆయనే రాశారు. అది కూడా రిలీజ్ చేస్తాము. అది కూడా కంపోజిషన్ అయిపోయింది. అది వేరే ఆయన చేశాడు. సో తర్వాత మనోడికి బోలేకి పిలిచి, బోలే హిందీది వర్కౌట్ అయ్యేట్టు కనపట్లేదు, ఇది నువ్వు తెలుగులో చేయగలవా అని చెప్పి పిలిస్తే మనోడు అసలు 2 డేస్లో బ్రహ్మాండంగా ఒక ఆర్డర్ సెట్ చేసి ఇచ్చాడు. ఇంకా తర్వాత చిన్నగా అన్నీ డెవలప్ అయ్యి బ్రహ్మాండంగా చేశాడు. థ్యాంక్ యూ బోలే. లిరిక్ రైటర్ కూడా, ఆయన పేరేంటి తెలుగుకి మర్చిన ఆయన పేరు, మనోజ్ అని ఆయన చేశారు, రాశారు. షాబుద్దీన్ గారి లిరిక్స్కి సిమిలర్గా ఉంటాయి, కానీ డెఫినెట్గా చాలా బాగా రాశాడు. ఉర్దూది ఒక రకంగా ఉంటే ఈ లిరిక్స్ ఇంకో రకంగా ఉంటాయి. అందరూ చాలా ఎవరిని ఏం అడిగినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ ఫ్రమ్ డిఓపి, తను ఆల్బమ్స్ చేసేవాడు బాలీవుడ్లో. అలాగే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు తను. జనరల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటేనే కొంచెం అంతా ఓ పద్ధతిగా సెటప్ ఉంటుంది. మనకేం అలవాటు అయి ఉంటుంది, పెట్టు తీసేయని చెప్తాం. ఆ చిన్న వాళ్ళు ఏంటంటే కుర్రాళ్ళు కదా, ఏంటి అసలు వరద పెట్టి తీసేయమంటారు ఏంటి, లైటింగ్ టైం ఇవ్వడానికి చిరంజీవి గారి సినిమానా ఇదే, శివాజీ సినిమా అనేవాడిని నేను. అది అలాగే ఎడిటర్ మనోజ్ గారు కానివ్వండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు శివ, మావాడు విక్రమ్, అలాగే మా డిఓపి డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. మాధవ, సమిత్, సాయి, అందరూ కూడా అంతా యంగ్స్టర్స్. నాకన్నా ఎక్కువ కొంచెం చిన్నాళ్ళు. నాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇందాక లయ అంటుంది, నేను లయ మనం పోయే వరకు మనం ఎంగే, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అలాగే ఈ సినిమాలో రఘుబాబు గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, అలీ గారు, చమ్మక్ చంద్ర, ధనరాజ్, అలాగే నేను తమ్ముడు మీ ముందే ఉన్నాడు ప్రిన్స్. నిజంగా చెప్తున్నాను, చాలా బెస్ట్ యాక్టర్ ప్రిన్స్. చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి తనలో. ఈ సినిమా ద్వారా మీరు ఇంకొక రకమైన ప్రిన్స్ని చూస్తారు. అద్భుతంగా చేశాడు, మంచి ఆర్టిస్టు. ఇలా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. చమ్మక్ చంద్ర ఉన్నాడు, రాకెట్ రాఘవ, చిత్రం సీను, ఇమ్మాన్యుయల్, మొత్తం మీకు 45 సీన్లు ఎన్నో ఉంటే 45 మంది ఆర్టిస్టులు కనబడతారు మీకు. ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా రిపీట్ అయినట్టు కనిపించదు ఏ సీన్లో కూడా. ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఈ సినిమాని అనుకున్న దానికన్నా ఒక 7-8 రోజులు ఎక్స్ట్రా పడింది అంతే తప్ప, కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఏమైతే అనుకున్నామో అన్ని రోజుల్లోనే చేశాము. నాకు ఈటీవీ విన్ సాయి గారు కానివ్వండి, ఏదైనా సరే ఒక మాట మీద అనుకొని పోతూ ఉంటాం అంతే తప్పితే పంతాలు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు ఈ సినిమాకి ఖచ్చితంగా. ఎందుకంటే ఎనీడే ఇది విన్ సినిమా అంటే వాళ్ళ ఫండింగ్తో నేను చేసిన సినిమా. నా దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వీళ్ళు నన్ను ప్రొడ్యూసర్గా సినిమా చేయమని ఇచ్చారు. అలాగే లయ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎంత చెప్పినా సరే 6 గంటలకి 6:30కి షార్ట్ తీయాలంటే తను 3:30కి వచ్చింది లొకేషన్కి, అర్లీ మార్నింగ్. అలాంటి సందర్భాలు తను చేసినన్ని రోజులు ప్రతిదీ చెప్పుకోవచ్చు.
అంత బ్రహ్మాండంగా కోఆపరేట్ చేసి ఈ సినిమాని ఎలాగైనా సరే ఇది ఒక మంచి హిట్ సినిమా అవ్వాలని తను చాలా కష్టపడింది ఈ సినిమాకి, చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ లయ, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ మావాడు కొంచెం అమెరికా కానీ ఏదైనా సరే తిట్టో బొట్టో లాక్కొచ్చేవాడిని, 7 వచ్చేసేవాడు. అందరూ జిత్తు డ్యాన్స్ మాస్టర్ జిత్తు, మన బండ్ల గణేష్ గారితో ఎరగదీసాడు మూమెంట్స్ అన్నీ కూడా. ఈ సందర్భంగా గణేష్ అన్న నాకు తెలిసి ఎవరు అడిగినా చేసేవాడు కాదు, ఎవరు అడిగినా చెయ్యడు 100%. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు పరిచయం ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి బండ్ల గణేష్ గారు. అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ. ఏది ఎలా ఏ విషయాలు ఎలా ఉన్నా సరే తను మాత్రం నాకు ఒక బ్రదర్ లాగా ఫ్రమ్ డే 1 96 నుంచి నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి 30 సంవత్సరాల నుంచి నాకు చిన్న చిన్న అవసరాలున్నా నేను అడగకపోయినా నాకు ఇచ్చేవాడు. చాలా మంచిగా నాతోటి నా పట్ల ఒక సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను నన్ను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ పాదయాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది. మీరు ఆ ఏడుకొండల వాడి దగ్గరికి బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆయనే తీసుకెళ్తా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాకి హెల్ప్ అయ్యి ఒక సాంగ్ చేశారు. థ్యాంక్స్ అన్న. అలాగే ఈ సినిమాకి ఆర్ఆర్ రంజిన్ రాజ్ మలయాళీ అండి, మీకు గుర్తుంటే కోటబొమ్మాళి అని ఒక సినిమా చేశారు ఆయన. 4 months చేశాడండి ఈ సినిమాకి రీ రికార్డింగ్. 4 months పట్టింది, అంత బాగా చేశాడు సినిమా రీ రికార్డింగ్. తను యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రాలేదు, ఇది సడన్గా అనుకున్న ఫంక్షను. డెఫినెట్గా వస్తాడు నెక్స్ట్ ఈవెంట్కి, తను ఖచ్చితంగా వస్తాడు. కొన్ని సీన్స్లో మీకు ఖచ్చితంగా అసలు ఆ సీన్ని అలా లేపేసిన సందర్భాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా ఎవరిని మర్చిపోయానా? ఇంకెవరున్నారు? ఏడు దా తొందరగా పెద్దోడు అయిపోదాం అనుకుంటున్నాడు వీడు. నేను వద్దంట, ఎందుకంటే ఇటు ముద్దుగా ఉంటాడు, ఇలా ఉండి చేస్తేనే చాలా సినిమాలు చేస్తాడు. మంచి ఆర్టిస్ట్ అండి. తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది గాడ్ గిఫ్టెడ్ యాక్టింగ్. తినికి దేవుడు తినికి నటుడిగా బతుకమని పంపించాడు ఇక్కడికి. తొందరగా నటుడిగా ఎదగాలనుకున్నాడు. వద్దురా నువ్వు కొద్దిగా ఓపిక పడదామని చెబుతున్నాను నేను మా వాడికి. మంచి ఆర్టిస్ట్ అండి. ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళ అమ్మ నాన్న కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేసి, ఎగ్జామ్స్ ఉన్నా కూడా అని అనలేను కానీ ఎగ్జామ్స్ అప్పుడు వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం గట్టిగా లాక్కొని వచ్చేసేవాడిని. చాలా బాగా ఇది చాలా సంవత్సరాల పాటు సినిమాలు చేయాలనే కోరిక నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో మిత్రుడు కమల్ మొన్న ఎట్లయితే దండోరాలో ఒక మంచి పాత్ర చేశాడో, అలాగే ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అలాగే మా అన్న కాదంబరి అన్న, చాలామంది ఉన్నారండి. పేర్లు అంటే గబగబా చెప్పమంటే చెప్పలేను కానీ చాలామంది ఆర్టిస్టులు, ఒక 30 మంది పైన ఆర్టిస్టులు ఉంటారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా నన్ను డేట్ చెప్తే ఇచ్చారు. అలాగే మేము చేసిన లొకేషన్లు కానీ ఒక పోర్ట్లో చేసామండి. ఫోర్ట్లో కొండవీడు, అక్కడ ఫారెస్ట్ టీం కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అలాగే అరకు పాడేరు పోలీసులు కానివ్వండి, అరకులో చేసామండి ఒక 5 రోజులు. చాలా 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 కష్టపడ్డాం. ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీరు రేపు 12వ తారీఖు విన్లో చూస్తారు. దయచేసి విన్ ఎట్లయితే మనకి 90లో ఒక కిక్ స్టార్ట్ అయిందో అలాగే ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఆశిస్తున్నాను. నేను వెళ్ళాలి కూడా, ఎందుకంటే విన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటే, ప్యూర్ తెలుగు ప్లాట్ఫామ్ ఇది ఉంటే ఖచ్చితంగా చాలామంది కొత్త డైరెక్టర్లకి, చాలామంది ఆర్టిస్టులకి ఇది ఒక పెద్ద బూస్ట్. సో మీరందరూ కూడా రేపు 12వ తారీఖు తర్వాత డెఫినెట్గా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, బయట దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అవైలబుల్లో ఉంది విన్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక మంచి కంటెంట్ రేపు 12వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ. అలాగే గత సినిమాలను ఎలాగైతే దండోరాని హిట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్. ఈ సినిమాని కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. అలాగే మా వంశీశేఖర్, ఇంకా మేము ప్రతిసారి చెప్పుకునేది ఏముండదు, మేము ఉన్నామంటే ఖచ్చితంగా మా వెనకాల వంశీశేఖర్ ఉంటారు. మీడియా మిత్రులు మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్. వేణు వెంకట గారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. యాక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు స్పీచ్లు వినేసాం మేము ఒక దాంట్లోనే. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. వెరీ ఎక్సైటెడ్ ఫర్ Feb 12th ఈ సినిమాని ఎంజాయ్ చేయడం.